దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈసారి నిర్వహించిన పరీక్షల్లో అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి టాపర్గా నిలిచారు. రెండో ర్యాంకును రాజేశ్వరి సువేయం, మూడో ర్యాంకును ఆకాంక్ష్ దుల్ సాధించారు. ఇక టాప్ 10 జాబితాలో రాఘవ్ జుంజున్వాలా, ఈశాన్ భట్నాగర్, జినియా ఔరోరా, ఏఆర్ రాజా ముహైద్దీన్, పక్షాల్ సెక్రటరీ, ఆస్థా జైన్, ఉజ్వాల్ ప్రియాంక్ చోటు సంపాదించారు. యూపీఎస్సీ ప్రకటించిన తుది ఫలితాల ప్రకారం మొత్తం 958 మంది అభ్యర్థులను వివిధ సివిల్ సర్వీసులకు ఎంపిక చేసింది. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి సేవలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఈ పరీక్షకు హాజరవుతారు. కానీ కఠినమైన ఎంపిక ప్రక్రియ కారణంగా తుది జాబితాలోనే చాలా కొద్ది మందికి అవకాశం దక్కుతుంది. తుది ఎంపికైన అభ్యర్థులు త్వరలోనే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ పరిపాలన బాధ్యతలను చేపట్టనున్నారు. దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించబోయే ఈ కొత్త బ్యాచ్ అధికారులకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఏడాది యూపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.